కరీంనగర్ గడ్డ మీద రామన్న కాలు పెడితే ఎట్లా స్వాగతం పడతారు? వినబడతలేదు, 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 వినబడతలేదు. 25వ సంవత్సరానికి ఏప్రిల్ 27 నాడు తారీఖున మన కరీంనగర్ జిల్లా నుంచి కదులుతామా? పట్టాలా? మరియు సరే జర్ర ఒక 2 నిమిషాలుగా సభలో ఒక 5 నిమిషాలు మాట్లాడతాం. గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు మరియు జిల్లా మాజీ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు మరియు మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ ఎంపీలకి, మాజీ జెడ్పీటీసీలకి, మాజీ ఎంపీపీలకి, మాజీ సర్పంచ్లకి, మాజీ ఎంపీటీసీలకి, వార్డు మెంబర్లకి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులు జోడించి శిరసించి మరీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఇవాళ మనకి రామన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 25 సంవత్సరాలకి ఏప్రిల్ 27 తారీఖున మీటింగ్ ఉండబోతుంది. కాబట్టి మీ అందరు కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏప్రిల్ 27 తారీఖున సభ మనందరికీ చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సభ సక్సెస్ చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల తర్వాత మన స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉంటాయి. ఖచ్చితంగా మళ్ళా మనం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి జెడ్పీ చైర్మన్ మనమే గెలవాలి, ప్రతి మండలంలో మనమే ఎంపీ కావాలి, ప్రతి ఊర్లో మనమే ఎంపీటీసీ ఉండాలి, ప్రతి ఊర్లో మనమే సర్పంచ్ ఉండాలి, ప్రతి వార్డులో మన టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లే ఉండాలి. కాబట్టి మీ అందరు కూడా మా కోసం, మీ అందరూ అసెంబ్లీ ఎలక్షన్లలో మీ అందరూ మా కోసం కష్టపడి మమ్మల్ని శాసనసభ్యులు చేసిండ్రు. ఖచ్చితంగా మాటిస్తా ఉన్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ అన్న కానివ్వండి, కొప్పులీశ్వర్ అన్న కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ఎంపీ కానివ్వండి, కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి కోసము రెట్టింపు కష్టపడతామని ఇది మా మాటిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇవాళ దీంతో పాటు అందరూ కూడా సక్సెస్ చేసుకుందాము అని తెలియజేసుకుంటూ, మరి ఇవాళ కరీంనగర్కి రామన్న వస్తుండని చెప్పగానే ఈ వేలాది మంది కార్యకర్తలు కలిసి వచ్చినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు ఉంచి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటా ఉన్నాను. అందరూ ఒకసారి పిడికిల పైకి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.